ఏంది బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి చూడండి ఆర్మ్ డౌన్ తీసాను. అండ్ నెక్ మోడల్లో ఈ అమ్మాయి 31 ఇంచెస్ కాబట్టి ఈ పై నుంచి కిందన బాక్స్ కోసం నేను ఒక 3 ఇంచులు మాత్రమే తీసానండి. ఎక్కువ తీస్తే అమ్మాయి డీప్ అయిపోద్ది కాబట్టి 3 ఇంచుల బాక్స్ తీసుకున్నాను. అండ్ సెకండ్ వన్ టోటల్ డౌన్ ఏంటంటే ఈ అమ్మాయిది 10.5 ఇంచెస్, అంటే పై నుంచి కింద వరకు 10.5 ఇంచెస్. కానీ ఈ కింద బాక్స్లో ఆవిడ ఒక మోడల్ చెప్పారు కదా, ఆ మోడల్ కోసం నేనేం చేశానంటే ఇగోండి ఇలా కర్వ్ తిప్పాను. మీ అందరికీ డౌట్ రావచ్చు, మేడం ఇక్కడ వరకు రావాలి కదా ఈ కర్వ్, బటన్ రావాలన్నా థ్రెడ్ రావాలన్నా కర్వ్ రావాలి కదా. కానీ నేను వాట్సాప్లో పెట్టాను కదా మీకు ఇమేజ్, కానీ అక్కడ మనకు చాక్లెట్ వచ్చింది, ఐడియా వచ్చిందా? ఈ రెండింటిని జాయిన్ చేస్తూ చాక్లెట్ వచ్చింది కాబట్టి ఈ డిస్టెన్స్ని నేను పెంచుకున్నానండి, కావాలని పెంచుకొని ఇవ్వండి ఇక్కడ యాజ్ టీజ్గా ఈ మోడల్ని ఎలా ఉందో మోడల్ని అలాగా డ్రా చేశాను. కాకపోతే ఈ మోడల్ బాక్స్కి యువతల వైపు వచ్చింది కానీ ప్రాబ్లం లేదండి, కానీ మోడల్కి యువతల ఓపెన్స్ మాత్రమే వచ్చింది. సో నో ప్రాబ్లం. ఈ కిందకు వచ్చేసరికి మళ్ళీ మన బాక్స్ మనలోనే ఉంది కాబట్టి డీప్ అవ్వదు. మోడల్కి వచ్చేసరికి ఎలా లేదన్నా ఒక 1/2 ఇంచు డీప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా యాజ్ టీజ్గా ఎలా ఉన్న దాన్ని కట్ చేస్తే ఓపెన్ చేస్తా చూడండి. ఓకేనా? ఇప్పుడు మోడల్ ఏదైతే తీసుకున్నానో డ్రా చేశానో ఆ డ్రా చేసిన యువతల వైపే, అంటే నేను ఏదైతే చాక్ పీస్తో మార్క్ చేశానో ఆ మార్కింగ్ మళ్ళీ కనిపించేలాగా మాత్రమే మనం కట్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర రౌండ్స్ తిరిగే దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా కట్ చేయాలండి. కటింగ్ ఎంత బాగా వస్తే మనకి స్టిచ్చింగ్ అనేది ఇంకా అంత బాగా వస్తుంది. ఓకేనా? మనం చెప్పుకునే మోడల్ అంటే మనం వాట్సాప్లో ఏదైతే మోడల్ పెట్టామో ఆ మోడల్ కోసం మాత్రమే ఇలా కర్వ్ తిప్పాం. లేదు అనుకుంటే మామూలు థ్రెడ్ కానీ బటన్ కానీ అయితే చివరి వరకు మనం ఏదైతే ఉంచామో ఆ చివరి వరకు తీసేసి కట్ చేస్తాం. కానీ ఈ మధ్యలో చాక్లెట్ రావాలి కదా, చాక్లెట్ ఎక్కడ వస్తుందంటే చూడండి ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, మనం ఈ గ్యాప్లోనే చాక్లెట్ వచ్చి బటన్ రావాలి. అందుకని ఆ ఉద్దేశంతోనే ఈ మోడల్ ఆవిడ సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ మోడల్ తగ్గట్టుగా కట్ చేశాం. చూడండి.